చిట్లాట్లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 2-3 రోజుల్లోగా కాళేశ్వరంపై మాట్లాడుతానని చెప్పారు. తాను ఉన్నంత వరకు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రసక్తే లేదని, పరోక్షంగా కవిత కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ రౌడీ సినిమాలో భాషా గ్యాంగ్ లాగా బీఆర్ఎస్ నేతల పంచాయతీ ఉందంటూ ఎద్దేవా చేశారు. మీడియాను తమ వైపు తిప్పుకునేందుకే బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందంటూ మండిపడ్డారు సీఎం రేవంత్. ఇటు తన ఢిల్లీ పర్యటనపై క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తన ఢిల్లీ టూర్ కేవలం కర్ణాటక కులగణన గురించే అన్నారు. తెలంగాణలో కేవలం కులగణన మాత్రమే చేయలేదని, సామాజిక ఆర్థిక సర్వే పకడ్బందీగా చేశామన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా సర్వే జరిగింది అన్నారు సీఎం. తెలంగాణ మోడల్నే కర్ణాటకలోనూ అవలంబించాలని రాహుల్ ఆదేశించారని, అందుకే సిద్ధారామయ్య, డీకే శివకుమార్ కు కులగణన విధానాన్ని వివరించినట్టుగా చెప్పారు. ఇక కులగణన ఆధారంగానే తమ మంత్రివర్గంలో నేతలకు స్థానం కల్పించామన్నారు సీఎం.